వెంకటగిరి పట్టణ ప్రజలకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారికి సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి మంటల్లో కష్టాలన్నీ కాలిపోయి భోగభాగ్యాలు ప్రసాదించే సంక్రాంతి కనుమ పండుగలు ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ మీ శాతరాశి బాలయ్య, వైస్ చైర్మన్, వెంకటగిరి మున్సిపాలిటీ. వెంకటగిరి, బాలాయపల్లి, డక్కిలి మండలాల ప్రజలకు మరియు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారికి భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. మీ బుసన్న గారి మలిరెడ్డి, వైస్ చైర్మన్, వ్యవసాయ మార్కెట్ కమిటీ, వెంకటగిరి. వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, India. Goa. Voting picture, mama. Inside the country. Inside the country. అది చూసారు సార్, బాగా బ్రహ్మాండంగా మాట్లాడుతున్నారు సార్. అలా చెప్పారు. నేను పెడతాను. నా దగ్గర వెంకటగిరి పట్టణ 7వ వార్డు ప్రజలకు మరియు వెంకటగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారికి సంక్రాంతి శుభాకాంక్షలు. మీ కోటంరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, 7వ వార్డు కౌన్సిలర్, వెంకటగిరి మున్సిపాలిటీ. వెంకటగిరి పట్టణ 14వ వార్డు ప్రజలకు మరియు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్త శ్రీ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారికి సంక్రాంతి శుభాకాంక్షలు. మీ ఆర్ఈ శంకరయ్య, 14వ వార్డు కౌన్సిలర్, వెంకటగిరి మున్సిపాలిటీ. ఈరోజు శుభోదయం ఏంటంటే సంక్రాంతి రోజు దీంతో నక్కా వెంకటేశ్వర గారు పుట్టినరోజు సంక్రాంతి రోజు రావడం అనేది దీంతో గత ఒక 15 ఏళ్లుగా వీళ్ళ ఫ్యామిలీకి నాకు ఉన్న అనుబంధంలో ఈయన కానీ నా పట్టణంపై ఎల్కోటేశ్వరరావు గారు కానీ కాంగ్రెస్ పార్టీలో కఠినమైన వాదులుగా ఉన్నారంటే మళ్ళా కమిట్మెంట్ ని ఒప్పుకోరు. కాకపోతే నక్కా వెంకటేశ్వర గారి గురించి చెప్పాలంటే వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత వారు వెంగడగిరి పరిస్థితి ఎటువంటిలో ఉన్నా కూడా ఎన్వీఆర్ చార్కోడ్ టెస్ట్ అని పెట్టి దాంట్లో వాటర్ ట్యాంక్ కట్టిస్తూ ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఇప్పటి వరకు ఆ వాటర్ సర్వీస్ చేస్తున్న ఘనత ఒక నక్కా ఫ్యామిలీతో నేను గర్వంగా చెప్తున్నాను నేను ఈరోజు. ఎందుకంటే మళ్ళా రాజకీయాలు ఉండొచ్చు, ఆయన ఒకసారి ఓడిపోయి ఉండొచ్చు, ఆయనకి ఒకసారి గెలిచి ఉండొచ్చు, కానీ రాజకీయాలకు అతీతంగా చేసే ఫ్యామిలీ ఏదైనా ఉందిరా అంటే వెంగడగిరిలో ఒక నక్కా వాళ్ళ ఫ్యామిలీ అని చెప్పి మనం ఘనంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ లోనే చేనేతలు ఎవరైనా
చేనేతలు, అది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, చేనేత చనిపోయాయంటేనే ఆయన ఆర్థిక సహాయం అంటూ ఈ పార్టీలో లేనప్పుడు, ఈ పార్టీలో ఉన్నప్పుడు కానీ, న్యూట్రల్గా ఉన్నప్పుడు కానీ ప్రతి నిత్యం టిల్ టుడే ఇప్పుడు వరకు కూడా సహాయం చేస్తున్న ఫ్యామిలీ ఒక నక్కా ఫ్యామిలీ అని చెప్పి మనం గర్వంగా చెప్పుకోవచ్చు చేనేత ఫ్యామిలీ. కాబట్టి వారికి, వారి ఫ్యామిలీకి నిండు ఆరోగ్య ఐశ్వర్యం ఉండాలని ఆ వెంకటేశ్వర బయట కోరుకుంటూ మంచి కోరుకుంటూ మన మిత్రుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరి శ్రేయాభిలాష అయినటువంటి నక్కా వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నటువంటి నక్కా వెంకటేశ్వరరావు గారికి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఆయన శ్రేయాభిలాషులు, బంధువులు, అభిమానులు, ఫాలోయర్స్, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజలందరికీ నా వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులతో సహా ఇక్కడికి వచ్చిన మున్సిపల్ స్టాఫ్కి, ఆయన శ్రేయాభిలాషులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మన నక్కా వెంకటేశ్వరరావు గారు మృదు స్వభావి. వాస్తవంగా నాకు ఆయన చిన్నప్పటి నుంచి తెలుసు, కానీ గత 3 సంవత్సరాల నుంచి మాత్రం చాలా దగ్గరగా చూస్తున్నాను అతన్ని. 2021 ఇదే జనవరి 14 ఈయన బర్త్డే ఫంక్షన్ని అటెండ్ అయ్యాను నేను. ఆ రోజు నుంచి గత 3 సంవత్సరాలుగా చాలా దగ్గరగా నేను నక్కా వెంకటేశ్వరరావు గారిని చూస్తున్నాను. ఆయన వివాదరహితమైనటువంటి వ్యక్తి. ఎవరితో కూడా ఎంత మృదువుగా ప్రవర్తిస్తాడంటే కనీసం అతన్ని శత్రువుగా కోరుకునే వాళ్ళని కూడా ప్రేమగా చూసేటువంటి గుణం భగవంతుడు ఆయనకి ఇచ్చిన దానికి నిజంగా ఆయన్ని మనం మెచ్చుకోవాలి. అటువంటి వ్యక్తిత్వం చాలా తక్కువ మందికి ఉంటుంది. ఆ తక్కువ మందిలో మన నక్కా వెంకటేశ్వరరావు గారు ఒకరు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన అన్నిటికంటే నమ్మేది దైవశక్తిని. నేను చాలా దగ్గరగా చూశాను. ఆయనకు ఉన్నటువంటి దైవశక్తి చాలా అపురూపమైంది. దీన్ని నేను ఉదాహరణలతో సహా చాలా చూశాను కాబట్టి నేను నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను. చెడ్డ జరిగినా సరే, ఎవరైనా ఒక వ్యక్తి అతనికి చెడ్డ చేయాలని తలంచినా సరే అతని గురించి మంచిగానే ఆలోచించేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి మన నక్కా వెంకటేశ్వరరావు గారు. ప్రతిసారి నేను మాటల్లో కూడా ఏదన్నా చెడ్డ జరిగినా ఇది నాకు మా మంచి కోసమే జరిగింది అనేటువంటి అనేక సందర్భాల్లో ఆయన నోటికుండా నేను విన్నాను. వినిన మరుసటి రోజే త్వరలోనే అతనికి మంచి కార్యక్రమాలు జరిగిన సన్నివేశాలు కూడా నేను ప్రత్యక్షంగా చూశాను. నేను దీన్ని ఆయన ఉదాహరణకి ఆయన చూసి ఒక చిన్న కథ చెప్తాను. ఒక రాజు, ఒక మంత్రి ఒక రాజ్యాన్ని సుపరిపాలన అందిస్తున్నారంట. ఆ మంత్రి ఏమి చెప్తే ఆ రాజు దాన్ని తూచా తప్పకుండా చేసేవాడంట. ఒకరోజు ఆ రాజుగారు మంత్రి కలిసి ప్రయాణం అడవికి వేటకు పోవాలని బయలుదేరుతూ ఉంటే ఆయన ఆకలికి సరే ఒక చాకు, ఒక ఫ్రూట్ తీసుకొని ఆపిల్ పండు కోసుకుంటానని చెప్పి రాజుగారు మంత్రి గారిని ఒక చాకు, మన ఆపిల్ రాజేష్ ఇచ్చినట్టుగా ఒక ఆపిల్ పండు తీసుకున్నాడు. దాన్ని కట్ చేసేటప్పుడు పొరపాటున రాజుగారికి చెయ్యి తెగడం జరిగింది. చెయ్యి తెగి బ్లడ్ వస్తుంటే, ఏంది మంత్రి గారు మనం వేటకు పోతున్నాము, ఇదేంది నాకు బ్లడ్ వస్తుంది, ఏంది అశుభమా అంటే, లేదండి అంతా మన మంచికే అన్నాడంట మంత్రి గారు. ఇదేంది నా కొడుకు, నాకు రక్తం వచ్చి చెయ్యి తెగితే మన మంచికి అంటున్నాడు, ఈయన తీసుకుపోయి లోపలేసేయండి అన్నాడంట మంత్రిని. మంత్రి సరే స్వామి ఇది కూడా నా మంచికే అన్నాడంట. ఇదేంది నా మంచికి అంటున్నాడు, ఒకటి జైల్లో వేస్తే అని చెప్పి జైల్లో వేసిన తర్వాత ఇతను వేటకు పోయాడు. వేటకు పోయిన తర్వాత అక్కడ అడవిలో పోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కోయ దొరలు అక్కడ ఒక గ్రామ శక్తి ఒక పూజా కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళకి నరబలి ఇవ్వాలని చెప్పి వాళ్ళ గురువు ఆదేశించడం జరిగింది. మంచి ఆరోగ్యవంతమైనటువంటి వ్యక్తి నరబలి ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు తిరుగుతూ ఉంటే ఈ రాజుగారు కనపడ్డారు. రాజుగారిని బంధించి ఆయన స్నానం చేపించి ఆయన ఒంటి నిండా బట్టలు తీసేసి మొత్తం కుంకుమ అంతా పూసి ఆయన బలికి సిద్ధం చేశారు. తీరా బలికి సిద్ధం చేసినప్పుడు వాళ్ళ గురువు గారిని పిలిపిస్తే వాళ్ళ గురువు గారు వచ్చి చూసి అంతా చెక్ చేస్తూ వస్తే ఆయనకి ఏలు తెగినటువంటి గాయం కనపడింది. ఒరే ఈడు బలికి అనర్హుడు అన్నాడు. ఏమంటే మనం ఆరోగ్యవంతుణ్ణి బలియాలి, వీడికి ఏలు తెగింది కాబట్టి వీడు బలిచ్చేదానికి అనర్హుడు, ఈయన వదిలేయండి అన్నాడు. ఆ వదిలేసినప్పుడు తెలిసింది ఆ రాజుకి, ఒరే మనం ఆ రోజు మంత్రి చెప్పింది ఏలు దిగింది మన మంచికే అన్నాడు, లేకపోతే ఈ రోజు మనల్ని బలిచ్చేసి ఉంటారు, మంత్రి ఎక్కడున్నాడని మంత్రి దగ్గర పరిగిస్తా వచ్చాడు. అందరికీ నమస్కారం. ఈనాడు
నేను నా పుట్టినరోజు సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన నా ఆప్తులైతేనేమి, మిత్రులైతేనేమి, హితులైతేనేమి, సన్నిహితులైతేనేమి, ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు వాళ్ళు చూపుతున్నటువంటి అభిమానము చాలా విలువ కట్టలేనటువంటి అభిమానం. అందువల్ల ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పేరున పాదాభివందనము తెలియజేసుకుంటూ, నేను ప్రతి సంవత్సరం ఆ సందర్భంగా మా పిల్లలు, మా ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా ఈ కేక్ అనేది సాంప్రదాయంగా తీసుకొని వచ్చి గత 20-25 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని చేయటం జరుగుతుంది. కళ మీది, కృషి మాది. స్థలమైన, ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్. మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో 100% వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ 1 క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును. అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును. ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును. ప్రొప్రైటర్ జంపాల ప్రకాష్. సెల్ నంబర్ 9493730777. ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ. శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న ముతుకూర్ రోడ్, కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ ఎలైట్ గార్డెన్ సిటీ. 100% వాస్తు, 100% క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్. నివాస గృహముల మధ్య గల వెంచర్. మంచినీటి సౌకర్యం, ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు. ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్. బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు. ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవకాశం. బుకింగ్స్ కొరకు సంప్రదించండి. శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీధర్స్ కృష్ణ టవర్స్, 3వ ఫ్లోర్, అన్నమయ్య సర్కిల్, మినీ బైపాస్, నెల్లూరు. 4784282986.